చికెన్ తక్కువ రేట్ వచ్చిందా? చికెన్ తక్కువ చూసావా చికెన్? చికెన్ చూసినావు కదా? చూసా. ఇలా అంటే ఎట్లా? నేను ఇప్పుడే నిలిపే వస్తా ఉన్నాను, అందుకే మిమ్మల్ని కూడా అడిగింది. మేము కూడా అందుకే ఎత్తి బయట పెట్టి చూపిస్తాం కస్టమర్లకి. చూడండి, మేము 200 అమ్ముతుంది, 130 వేస్తారు బోర్డు. వాడికి ఎట్ట గిట్టుబాటు అవుతుందా? 130 వేసి నాన్న సంకల్ నాకుతా ఉన్నారు జనాలు. ఏం బా బ్రదరా, మేము 200 అమ్ముతాం చికెన్. 250 రూపాయలు చికెన్, మీకు 180 అంటున్నాడు. ఎట్ వర్క్ అవుట్ అవుతుంది? ఇది ఎప్పుడే బా కటింగ్? ఇది నేను అడిగిందా? నువ్వు చెప్పు, పని చేస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడే కటింగ్? ఇదా కటింగ్ ఎప్పుడే దాన్ని? ఇదే ఈ చికెన్ ఫ్రిడ్జ్ అయితే పెట్టినావు కదా, ఇది ఎప్పుడు వేసినావా? కుక్కలకి ఇస్తావు? కుక్కలకి ఇస్తావు? ఫ్రిడ్జ్ అయితే పెట్టినావా? కుక్కలకి ఇస్తావు కదా, కుక్కలకి ఇస్తావు తిన్నావా? కుక్కలకి ఇచ్చావా? ఫ్రిడ్జ్ లో పెడతావా? ఏంటి కుక్కలకి ఇచ్చేదా? కుక్కలకి ఇచ్చేది పాడైపోయింది, కుక్కలకి వేస్తాము. దీన్ని అయితే ఫ్రిడ్జ్ లో పెడతావువా? దీన్ని ఎప్పుడే హర్? ఇదే ఈ కోట ఎప్పుడే హర్? ఇది ఎప్పుడే హరా? ఇది ఎప్పుడే హర్ చెప్పా? ఇది ఎప్పుడే చెప్పా? ఆయన అడగాలనా? ఎప్పుడే హర్ ఈ కోట? చనిపోయినారా? చనిపోయింది. చనిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టినావు. కస్టమర్లే కుక్కలు మీకు, కస్టమర్లే కుక్కలు మీకు. మీదేనా? మీరు చికెన్ కొంటారు మామూలుగా కదా? ఒకసారి 2 సార్లు వాసన వచ్చింది గుడికారు పెట్టుకుని ఎటని తెచ్చి అడిగితే సరే సమాధానం చెప్పలేదు. ఫ్రెష్ అని చెప్తారు. కానీ 10 సార్లు ఇంటికాడ వండినప్పుడు వాసన వస్తారు, తినడానికి కాదు చికెన్. అది పిచ్చిలో పెట్టుకుని డీ పిచ్చిలో ఈ రోజు మీకు పిచ్చి 2 రోజులు 3 రోజులు పెట్టుకుని మళ్ళీ ఆదివారానికి. ఈ చికెన్ బాగుందన్నా? చూడండి, మీరే కస్టమర్ కదా, చూడండి కుళ్ళిపోయింది. దీని రోగాలు వస్తాయి, జనాలకు రోగాలు వస్తాయి. అడిగితే సమాధానం చెప్పడంలో అలాగే రేట్ తక్కువ ఉండదు వాళ్ళ దగ్గర అందరి మీద. దోళ్ళ బిర్యానీ తక్కువ రేటుకి ఇచ్చి పంపించేది, తక్కువ రేటు బిర్యానీ సెంటర్ కమ్ముకునేది, తక్కువ రేటుకి హోటల్ కమ్ముకునేది. అన్ని చోట్ల రేట్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎన్ని తక్కువ ఉంటుందో చచ్చిపోయి బోర్డు పెట్టుకుంటారు. అదే అదే ఏది మాంసం అయినా ఇదైనా మటన్ అయినా అదే అదే మన షాపులలో 200, 250 అట్లా ఉంటాయన్న. మనకన్నా వీళ్ళు 50 రూపాయలు 60 రూపాయలు తక్కువతో అమ్ముతున్నారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చే మా దగ్గర చికెన్ షాపే. చెక్ చేస్తే మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే చికెను, పురుగులు పడిన చికెను మొత్తం అదే ఉంది. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి వచ్చా, వాళ్ళే చెక్ చేసుకున్నారు, వాళ్ళే సీల్ వేస్తారన్న. సో అన్న వాళ్ళు కూడా వచ్చారు, ఏమన్నా వాళ్ళు కూడా అడిగితే ఏం చెప్తున్నారంటే ఫుడ్ పాయిజన్ అయింది, మోషన్స్ వాళ్ళకి కడుపు అంతా అప్సెట్ అయి ఉన్నాయి, సో ప్రాబ్లం అనేది. ఇది 3ోసారి మనం రావడం, 1 సారి 2 సార్లు ఏదో అనుకోవచ్చు, కానీ ఇది 3ోసారి రావడం. అది మన వెనకనే స్థానికులు కూడా వచ్చి చెప్పేసిపోయి ఉన్నారు, వాళ్ళ దగ్గర మన దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే సమానంగా అమ్ముకుంటే ఓకే, ఎందుకు తక్కువ అమ్ముతున్నా రీజన్ అడిగేదానికి వచ్చిందని కూడా కొట్టేదానికి వచ్చా లోపల వర్క్ చేసేవారు. సో అందుకని అన్న వాళ్ళకి ఫోన్ చేసి అన్న వాళ్ళకి రావడము. ఇప్పుడు మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ అది మొత్తం వీడియోలో పురుగులు అన్నీ తీసుకుని వెళ్ళారు, వాళ్ళు చూస్తేనే కట్ చేస్తారు. మీ పేరు? నా పేరు వెంకటరమణ. అసలు ఈ యొక్క చికెన్ షాపుల యొక్క అరాచకం అంతా ఎంతగా లేదు. ఎందుకంటే చికెను ఎన్నో రోజుల ముందుగా కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మే విధంగా వీళ్ళు తయారైపోయారు. ఎందుకంటే ఒక చికెను 1 రోజు 2 రోజులు ఫ్రిడ్జ్లో పెడితేనే దాని యొక్క టేస్ట్ కూడా మారిపోతుంది. అటువంటి దాన్ని 10 రోజులు 5 రోజులు కూడా చికెన్ కేజీలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి అమ్మడం జరుగుతుంది. దాన్ని ఈరోజు స్వయంగా కస్టమర్ వచ్చి కొనడానికి వస్తే 130 రూపాయలు కేజీ ఇచ్చారని తెలిసింది. 130 రూపాయలకు ఏ విధంగా వాళ్ళు చికెన్ అమ్ముతున్నారని దాని మీద వాళ్ళు కూడా చికెన్ చూసేది అది ఫంగస్ పట్టింది, అందువల్ల వచ్చి అడిగితే మా మీద దౌర్జన్యానికి వచ్చినారని, చికెన్ షాప్ యజమానులు దౌర్జన్యంగా వచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అధికారులు కూడా లంచాలు తీసుకొని వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా చికెన్ ఒక్కరోజు నిల్వ ఉన్నా దాన్ని తీసుకోకూడదు. అదేవిధంగా నిల్వ ఉన్న
ఎవరైనా చెక్ చేయనప్పుడు నిలవ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. ఈ రోజు చికెన్ ఈ రోజే అయిపోయే విధంగా చేసుకోవాలా. 5 నిమిషాల్లో కట్ చేసి ఇవ్వగలిగేటువంటి చికెన్ని రోజులు తడబడి పెట్టుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కాబట్టి వెంటనే ఇటువంటి తిరుపతిలో ఇటువంటి చికెన్ షాపుల మీద ప్రతిరోజు కూడా రైడ్ చేసి వారిని చికెన్ నిల్వ ఉంచితే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసే విధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేస్తే ఇటువంటి కార్యక్రమాలు జరగవని మా జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి వీటి మీద సరైన ఆదేశాలు ఇచ్చి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు.